అవసరానికేమో బ్యాంకులు ఫస్ట్ చేస్తే మాత్రం చంద్రబాబు, వేషానికి మేకప్ కొట్టే పవన్ కళ్యాణ్. అంచేత ఒక మోసగాడు, ఒక వేషగాడు ప్రజలను మోసం చేశారు. బడికి పంపించే ప్రతి పిల్లవాడికి, మహిళకి, రైతుకి, నిరుద్యోగికి తమ ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్నారు. ఏడాదికి ఒక కుటుంబానికి ఎంత మేర సమకూరుతుందో, 5 ఏళ్ల పాటు ఎంత ఇస్తామో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసి మరీ బాండ్లు ఇచ్చారు. ఒక ఏడాది డబ్బులు ఎగ్గొట్టారు. ఇచ్చిన బాండ్ల సంగతి ఏంటి? ఏడాది నగదు ఎక్కడుందని ఆధారాలతో ప్రజల వద్దకు వెళ్ళండి. కూటమి నాయకులు ఇచ్చిన సూపర్ 6 హామీలను గుర్తు చేద్దాం. బాబు షూరిటీ, నాశనం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు కార్యకర్తలు తీసుకువెళ్లాలని వైఎస్ఆర్సీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్, ధర్మశ్రీ, కన్నబాబు, బొడ్డేటి ప్రసాద్, హైమావతి తదితరులు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ యలమంచిలి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని అచ్యుతాపురంలో నిర్వహించారు. కూటమి పాలన వైఫల్యాలపై వక్తలు మాట్లాడారు. నియోజకవర్గానికి వస్తే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటు, ఈఎస్ఐ ఆసుపత్రి, ఫ్లైఓవర్ బ్రిడ్జి జగన్ హయాంలోనే మంజూరయ్యాయి. ఇక్కడ ఎమ్మెల్యే సాధించింది 0. ఎమ్మెల్యే సొందరపు కుటుంబ సభ్యులు వసూలు రాజాలకు తయారయ్యారు. ఎమ్మెల్యేలో మంచి కెమెడియన్ ఉన్నారు. పాలన ఎలాగో చేతకావటం లేదు, జబర్దస్త్ స్కిట్లు వేసుకుంటే మంచి పేరు సంపాదిస్తారని గుడివాడ ఎద్దేవా చేశారు. మోసగాడు, వేసగాడు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ధర్మశ్రీ చలోక్తులు విసిరారు. ఇదే సమావేశంలో అబ్బాయి బాబాయిల మధ్య వివాదం బయటపడింది. గ్రామ కమిటీలను ఏకపక్షంగా ఏర్పాటు చేశారని బోధిపు గోవింద్, బొడ్డేడులు విమర్శించారు. కలుపుకుంటే కలిసి పనిచేస్తామని బొడ్డేడు హామీ ఇస్తే పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలందరూ కలిసి పనిచేయాలని కన్నబాబు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను గ్రామాల్లోకి తీసుకువెళ్లాలని వక్తలందరూ పిలుపునిచ్చారు. సమావేశంలో వక్తలు మాట్లాడుతున్నారు, చూద్దాం. ఈ జరుగుతున్నటువంటి యుద్ధంలో నలిగిపోతున్నారు కానీ ఒక రకంగా ఎంతవరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు కానీ, కష్టాలు పడుతున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే కాదు, మోసపోయినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారన్నమాట. పోనీ ఇంటికి బస్సు అన్నారు, బస్సు ఇచ్చారేంటి? బస్సు ఏమైంది? తుస్సు అయిపోయింది. బస్సు ఏమైంది? తుస్సు అయిపోయింది. అని నిరుద్యోగ వృద్ధి అన్నారు. ఆ వృద్ధి ఏం చేశారు? నిరుద్యోగ వృద్ధి పోయి నిరుద్యోగ వృద్ధి అయిపోయింది అనమాట. జగన్మోహన్ రెడ్డి రోడ్డు ఎక్కితే దుమ్మురేగుతుంది, చంద్రబాబు రోడ్డు ఎక్కితే ఉమ్మురేగుతున్నారు మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మొన్న పెట్టినటువంటి పెన్షన్ కార్యక్రమాల్లో బటన్ నొక్కడాలు ఉండవు. ఇక బటన్ నొక్కడాలే ఉండవు. బటన్ నొక్కాలంటే అది కార్యకర్త గ్రామంలోకి వచ్చే కార్యకర్త నొక్కితేనే ఇది మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. కాబట్టి కార్యకర్తలను విలువ పెంచే రీతిలో మన పరిపాలన సాగబోతుంది. మీరు ధైర్యంగా ఉండండి. వాలంటీర్ల వల్ల ప్రజలకు మంచి జరిగింది తప్ప పార్టీకి నష్టం జరిగింది. మోదీ గారి వీడియో, అలాగే చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి వీడియో, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, లోకేష్ గారు మాట్లాడింది, వీళ్ళందరి వీడియోలు కూడా మీరు చూపించుంటారు. అవకాశం ఉంటే గ్రామాల్లో వాట్సాప్ గ్రూపుల్లోనూ వాటిలో చూపించండి. సో మీరు చేయాల్సింది గ్రామాల్లో ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజెప్పేటువంటి కార్యక్రమం. కానీ ఈరోజు ఉదాహరణకి ఒక అభిజిత్ కంపెనీ ఈరోజు మూసుకుపోయింది. దాదాపు 2000 మంది ఈరోజు రోడ్లు పడిపోయారు. దాన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం లేదు. తీరా మనం తీసుకొచ్చినటువంటి కంపెనీలేమో మేమే తీసుకొచ్చాం, మాకే సాధ్యపడింది, మేమే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఎవరి హాయంలో వచ్చిందండి? 2023 సంవత్సరం మార్చి 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ లో ఆ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు సంబంధించినటువంటి ఎంఓయు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను మంత్రిగా తీసుకొచ్చినటువంటి కంపెనీ. దానికి టెంకాయ కొట్టి నేనే తీసుకొని వస్తే ఒక్కళ్ళొడుకో తీవ్రండి పైస్ తీవ్రండి అందరూ. ఈఎస్ఐ హాస్పిటల్ ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి సత్యవతమ్మ గారు కేంద్ర ప్రభుత్వంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇంత పెద్ద ఇండస్ట్రియల్ హబ్ ఉంది. కానీ ఇక్కడ సరైనటువంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ లేవు. ఎక్కడన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ అయితేనో, ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితేనో, ఎక్కడో అనకాపల్లికో విశాఖపట్నంకో తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఆ రోజు ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీ ఎమ్మెల్యే గారికి ఏమో విజయవాడలో స్కిట్లు వేసుకోవడం తప్ప మరొక కాదు. మంచి యాక్టర్లా ఉన్నాడు, మనం చూసాం, నాటకాలు వేసేది చూసాను. మంచి ఫ్యూచర్ ఉంది బాబు.
ఏం పర్లేదు, ఇంకో 4-3.5 సంవత్సరాల్లో ఏ జబర్దస్త్ ఎక్కడికి వెళ్ళిపోతే బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా మంచి స్ట్రక్చర్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటాడు. ఈ మధ్య ఎన్నికలు ఎమ్మెల్యే అయిన తర్వాత మరో 10-15 కేజీలు బరువు పెరిగినట్టున్నాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. మంచి ఫ్యూచర్ మాత్రం ఆ ఈటీవీలోనో లేకపోతే జబర్దస్త్లోనో ఎక్కడ మంచి ఫ్యూచర్ ఉందని మాత్రం అనిపించింది. నువ్వు ఎవరిని ఎగతాళి చేసి కార్యక్రమం చేస్తావు, ఎవరిని ఎగతాళి చేసి నువ్వు ఆ రోజు స్కిట్లో పనిచేసావు అందరూ కూడా గమనించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క అభిమాని నిన్ను గ్యారంటీగా గుర్తుపెట్టుకుంటారు. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని కూడా దయచేసి ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి వారిని దయచేసి చేసుకోండి. ఈ వాళ్ళు అవసరం పెడితే 100కి 5 పంచాయతీలు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే గ్రామాల్లో ప్రజలందరూ మంటెక్కిపోయి ఉన్నారు. ఎప్పుడు దొరుకుతారా అని వాళ్ళ ఊళ్ళో మనం అందరం గట్టిగా ప్రశ్నించడం ఎప్పుడు వస్తుందో ఎవరితో చూస్తున్నారు. ఎవరితో గారు వస్తే ఆ బ్యాలెట్ దొంగడిపోయేలా కూర్చుంటారు, అంత పాపుతారు. ఇందాక మరి గోవింద్ ఎవరికడికి కనుకెళ్ళి చేశాడు. నేను ప్రతి మండలంలో కూడా నేను అడగండి పక్కన రాజకీయాల్లో వచ్చినట్టు కాదు, లేకపోతే ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన పని కూడా లేదు సార్. ఎందుకంటే నేను ప్రతి మండలంలో కూడా అక్కడ నలుగురినే కూర్చోబెట్టి అందరితో ఊళ్ళో మండలంలో సంప్రదించే ఏమని చెప్పానో ఆ విధంగా చేశారు. రాజశేఖర గారి వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అభివృద్ధి చెందింది. ఈ రోజు 360 కోట్ల రూపాయలు క్యాబినెట్ లో ఆమోదం చేసి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికల ముందు కోట్లు పడిపోతే ఇక్కడ శాసనసభ్యుల సహకారంతో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వడా నుంచి 5.5 కోట్ల నుంచి రోడ్డు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు గొప్పగా ఏదో మేడ్చిన టెండర్లు మేడ్చిన టెండర్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో మీరు బ్రిడ్జిలు కట్టేసి మీరు ఏదో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి బడాయి చేస్తే ఇక్కడ ఊరు కూడా ఎవరు లేరు. మన ప్రాంతంలో ఆ రోజు మన ప్రభుత్వం రాత్రులు తప్ప పగలు లారీల అనుమతి లేవు. ఈ రోజు ఉదయం లేదు రోడ్డు ఎక్కితే ఎవరు చచ్చిపోతారో సాటి ఇంటికి వస్తారో తెలియదు. ఏమీ రోజు 70 టన్నులు 80 టన్నులు ఉన్నటువంటి లారీలు పెద్ద పెద్ద రాళ్ళు వేసుకొని వెనకాల బయటపడేసి ఆ రాయి ఎక్కడ పడుతుంది భయంతో రోడ్డు మీద వస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ నమ్ముకున్న కార్యకర్తల కోసం మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.